మినిస్టర్ కొడుకు కారణమైన ఒక మైనర్ బాలిక కేసు నడుస్తూ ఉంటుంది కదా. ఆ కేసులో ఒకతను తనే వచ్చి లొంగిపోయి ఉంటాడు, కానీ అతను కాదు అసలు దోషి. అయినా కూడా అతని కోసము అక్కడున్న జనాలు, బస్తీ వాళ్ళు వచ్చి అతన్ని చంపాలనుకుంటారు. కానీ ఈ విషయం జేడి కేడీలోకి తెలుస్తుంది. వెంటనే వాళ్ళని ఆపమని అక్కడున్న ఎస్ఐకి చెప్తుంది. కానీ ఇదే అదునుగా చూసిన మీనన్ తన మనుషుల్ని ఆ మనుషుల్లో కలిపి లొంగిపోయిన అతన్ని చంపించాలని అనుకుంటాడు. అలాగే వాళ్ళ మనుషుల్ని పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి అక్కడున్న ఎస్ఐని కొట్టి ఆ గణేష్ అనే అతన్ని చంపబోతూ ఉండగా జేడి కేడీలు పట్టుకుంటారు. జేడి కేడీలు ఆ రౌడీలను కొట్టి గణేష్ని కాపాడతారా? ఒకవేళ కాపాడిన గణేష్ నిజం చెప్తాడా లేదా? ప్రాణభయంతో భయపడి అబద్ధం చెప్తాడా? ఏం జరగబోతుంది? జేడి అతనికి ఏం చెప్పి కోర్టులో నిజాన్ని బయట పెడుతుంది?